పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలుగు ప్రేక్షకుల మది గదిలో నిక్షిప్తమైనటువంటి ఒక అద్భుత చిత్రం శివ. శివ అనేటువంటిది ఎన్ని విధాలుగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి ఇప్పుడు పరిచయ వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. 1989 అక్టోబర్ 5న విడుదలైన సినిమా. నువ్వే అమ్మాయి కాదుగా, చెప్పచ్చులే. పంపులో బోర్ కొట్టిందంటే కాలేజ్ కోసం కొట్టేనా? నామ్ క్యా హై స్వీటీ? తెరా నామ్ క్యా హై? ఈ సందర్భంగా శివ సినిమాకు పనిచేసినటువంటి కో డైరెక్టర్గా పనిచేసినటువంటి శివనాగేశ్వరరావు గారు, ఆనాటి శివ జ్ఞాపకంలో ఒక్కసారి నెంబర్ వేసుకుందాం. వెల్కమ్ శివనాగేశ్వరరావు గారు. శివ అనేటువంటి ఒక గేమ్ చేంజర్ అనేటువంటి దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారండి? చాలా డిసింట్రెస్టెడ్గా ఉండే. అలాగే మీ దగ్గర అప్రెంటిస్గా కెరీర్ చేసిన రామ్ గోపాల్ వర్మ దగ్గర మీరు కో డైరెక్టర్గా చేసేటువంటి దాంట్లో మీరు ఎప్పుడు స్మెల్ చేశారు? హర్ష హోటల్లో నాంపల్లి, అక్కడి నుంచి ఈయన్ని దింపడానికి వస్తే వాళ్ళ ఇంటి ముందు ఒక సూపర్ మార్కెట్ ఉండేది. సో తెలియకుండా నాకు అతనికి ఆల్రెడీ హనా పెళ్ళంటకి గోపాల్ రెడ్డి గారు అసిస్టెంట్గా కొంతకాలం, అంటే అబ్జర్వేషన్ కోసం. మరి బయట ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదని చెప్పుకునేవాడు అప్పట్లో అందరూ అసిస్టెంట్గా చేయాలి. నిన్నగాక మొన్న వచ్చిన ఇతర డైరెక్టర్ ఏంటి అనేటువంటి ఫీలింగ్ అని వచ్చిందా? వీళ్ళందరికంటే భిన్నమైన నాకు కూడా ఒక ఫీలింగ్ ఏం కలిగిందంటే, శివ అనేటువంటి సబ్జెక్ట్ మీకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. అసలు మీకు ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏమనిపించింది? షార్ట్లే చెప్పేవాడు. సో దీంట్లో కథ ఎక్కడ ఉంది అనేది నేను వెతుక్కోవాలి. ఇప్పుడు నాగార్జున గారి కాన్ఫిడెన్స్ ఎలా ఉండే? గుడ్డిగా నమ్మి ఇళయరాజాని ముందు అనుకున్నారా, తర్వాత అంటాడా లాస్ట్లో అంత సినిమా అయిన తర్వాత ఆయన అనుకున్నారా? కీరవాణి గారికి ఒక చిన్న బాండింగ్ రిలేషన్ ఉండేది. కీరవాణి గారు ఆయన అసిస్టెంట్. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొంచెం. ఇప్పుడు జేడి చక్రవర్తి ఒక విలన్ గా ఇంట్రడ్యూస్ అయ్యి ఆ రాజుకి వెళ్ళిపోయాడు. తన స్పాటింగ్ ఎలా జరిగింది? ఫోటోలు చూస్తే నువ్వు మరీ లేతగా ఉన్నావమ్మా, 2-3 ఏళ్ళు ఆగితే పక్వానికి వస్తావు, అప్పుడు పనికి వస్తావు అమ్మా. అప్పటికి జేడి క్యారెక్టర్కి మెయిన్ రఘువరన్ శివకి ఈక్వల్ గా అనుకోవచ్చు, శివ కంటే కొద్దిగా ఎక్కువ అని కూడా అనుకోవచ్చు. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. తెలుగు ప్రేక్షకుల మది గదిలో నిక్షిప్తమైనటువంటి ఒక అద్భుత చిత్రం శివ. శివ అనేటువంటిది ఎన్ని విధాలుగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి ఇప్పుడు పరిచయ వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. 1989 అక్టోబర్ 5న విడుదలైన సినిమా గేమ్ చేంజర్గా అద్భుత విజయాన్ని సాధించింది. అలాగే అన్నపూర్ణ స్టూడియోకి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా నవంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శివ సినిమాకు పనిచేసినటువంటి కో డైరెక్టర్గా పనిచేసినటువంటి శివనాగేశ్వరరావు గారు, అలాగే నాగేశ్వరరావు గారితో, నాగార్జున గారితో, ఆ కుటుంబంతో విశేషమైన అనుబంధం కలిగినటువంటి వ్యక్తి శివనాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆనాటి శివ జ్ఞాపకంలో ఒక్కసారి నెంబర్ వేసుకుందాం. వెల్కమ్ శివనాగేశ్వరరావు గారు. నమస్తే, వెల్కమ్. 20 సినిమాలు డైరెక్ట్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితులు అయినా అయితే ఇంటర్వ్యూలకు దొరకరు. కాకపోతే శివ అనేటువంటి సినిమా గురించిన జ్ఞాపకాలను నెంబర్ వేసుకోవటం అనేటువంటిది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. అలాగే అన్నపూర్ణ స్టూడియోతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. శివ అక్టోబర్, ఇప్పటికీ శివ 1989 రిలీజ్. అవును, అప్పటి సెన్సేషన్ అది. మీరంతకుముందు చాలామంది సీనియర్స్ దగ్గర, డైరెక్టర్ దగ్గర, క్రాంతి కుమార్ గారి దగ్గర, ఎస్ఏ చంద్రశేఖర్ గారి, మధుసూదన్ రావు గారు, విజయనిర్మల గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర పనిచేశారు. శివ అనేటువంటిది తర్వాత ఇంక మీరు కోడైటర్గా చేయలేదు. శివ తర్వాత రాత్రి ఇదిలో కంటిన్యూ అయ్యాను, క్షణం చేశాను. రామ్ గోపాల్ గారితో కంటిన్యూ అయ్యాను. ఆయన నన్ను డైరెక్ట్ చేయమని, ఆయన ఫస్ట్ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడం, అదే మీరు ఎలా శివ అనేటువంటి ఒక గేమ్ చేంజర్ అనేటువంటి దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారండి? అయితే నేను రావు గారి ఇల్లు సినిమాకి తరణీరావు గారు ఆయనకి అవకాశం ఇచ్చారు, అన్నపూర్ణ స్టూడియో. అవును, సురేందర్ గారు. ఆయనతో నేను 2 సినిమాలు పనిచేశాను. ఎస్ఏ చంద్రశేఖర్, అది బలిదానం, ఇంటికో రుద్రమ. తర్వాత మళ్ళీ మేము డిపార్ట్ అయ్యి నా పని నేను వేరే క్రాంతి గారి దగ్గర ఎక్కడ పని. అప్పుడు ఆయన వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చి, నేను
నువ్వు కో డైరెక్టర్గా ఉంటే బాగుంటుంది నాగేశ్వరరావు, నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందని అలా నన్ను ఆయన తీసుకొచ్చారు. ఓకేనండి సరే వస్తానని చెప్పాను. పలానా రోజు పాముగ్రో హోటల్కి రూమ్ నెంబర్ 105లో అక్కడ ఉంటాము, అక్కడికి వచ్చే అన్నాడు. 9కి వచ్చామన్నాడు. నేను జనరల్గా ఏ టైం అయినా ఒక 10 నిమిషాలు ముందు వెళ్ళడం అలవాటు. 8:50కి వెళ్ళి బెల్ కొడితే ఒక ఆయన పైజమా జుబ్బా భూతద్దాలు అవి పెట్టుకున్నాడు. మీరు అంటే నా పేరు నాగేశ్వరరావు, తరణి గారు చెప్పారంట. కూర్చోండి అయితే అన్నాడు. ఆయన రామగోపాల్ వర్మ, లోపల మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆ సినిమాకి స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈయనేంటి రావు గారి ఇంట్లో అప్రెంటిస్ సురేంద్ర గారి తరఫున అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్ అలా పరిచయం తొలి ఆ సినిమా నేను కో డైరెక్టర్ని, ఈయన అప్రెంటిస్. ఓకే. ఆ సినిమా జరుగుతుండగా మా ఇద్దరికి మధ్య ఇంటరాక్షన్. మీ దగ్గరే అప్రెంటిస్గా కెరీర్ స్టార్ట్ చేసి? అవును. వండర్ఫుల్. రాంగోపాల్ వర్మ మీ దగ్గర అప్రెంటిస్గా స్టార్ట్ చేసి ఆయన దగ్గర మీరు కో డైరెక్టర్గా చేయటం. అవును. వండర్ఫుల్ ట్విస్ట్. అదే సార్ సివాకి సంబంధించిన ప్రతి విషయం ఒక సెన్సేషన్. ఆ రోజుల్లో దానికి సంబంధించిన మ్యూజిక్ కానీ, కొరియోగ్రఫీ కానీ, లేకపోతే ఫైట్స్ కంపోజింగ్ కానీ, ఇవన్నీ కూడాను ఒక వినూత్నమైన, ఇంకో కెమెరా స్టడీ క్యామ్, ఎవ్రీథింగ్ వాజ్ ఎ వెరీ సెన్సేషన్. అవును. దాంట్లో హైలైట్స్ ముఖ్యంగా ఫైట్స్ కూడాను. నాకు రెగ్యులర్ ఫైట్స్ వద్దు అని చెప్పి ఫైట్ మాస్టర్ కూడా మానేసి వెళ్ళిపోయాడు మధ్యలో అనేటువంటి రాజు మాస్టర్. నిజమేనా? అది ఎంతవరకు? మానేసి వెళ్ళిపోలేదు, చాలా డిజింట్రెస్టెడ్గా ఉండేవాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే సినిమా యూనిట్లో పనిచేసే అందరూ ఒక రకమైన హిప్నోసిస్కి లోనయ్యారు. అందరిని హిప్నటైజ్ చేశారు. ఒక రాజు మాస్టర్ మాత్రం చేయలేకపోయాడు. అందరినీ మాయ చేశారు. రాజు మాస్టర్ ఆ హిప్నటైజ్కి లోన్ అవ్వాల. ఎందుకంటే ఆయన రెగ్యులర్గా తీసే సినిమాలు, అంతకుముందు చేసి వచ్చిన సినిమాలు, ఒక కొడితే గాలిలో పైకి లేవడం, రోప్ తోటి సౌండ్ ఫస్టే చెప్పాడు నాకు అవన్నీ వద్దు, చాలా రియలిస్టిక్గా ఉండాలి, నేను చూపిస్తాను, నాకు అలాంటివి చేసి పెట్టండి అన్నాడు. సో అన్నపూర్ణ స్టూడియో బ్యానరు డిస్కంటిన్యూ అవ్వడానికి ఎవరు ఇష్టపడరు, సరే చేసేద్దామని వచ్చాడు. దాన్ని అంబాసిడర్ బాయ్నెట్ కానించి అడుగురికి నిలబడేవాడు. వాళ్ళ అసిస్టెంట్ పిలిచి ఆయనకి ఏదో కావాలరా, ఆయనకి ఏం కావాలంటే అది చెయ్యి అనేవాడు. అంటే సెట్లోనే ఉన్నాడు ఆయన, పారిపోలా ఉన్నాడు, అడుదిరిగి ఉన్నాడు. అక్కడ రాములు అని అసిస్టెంట్ ఉండేవాడు, ఆయనకి అసిస్టెంట్. సో ఈయనకి ఏం కావాలి చెప్తే ఆ రాములు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు. నాకు ఇలా కొట్టాలి అంటే ఎలా కొట్టాలో చూపించేవాడు. ఆ రాములు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు. సో అలా ఆ రాములు అనే అతను నెక్స్ట్ సినిమాకి ఆయనే ఫైట్ మాస్టర్ చేశాడు. అయితే ఈయనైతే వెళ్ళిపోలేదు కానీ చాలా డిజింట్రెస్టెడ్గా ఉన్నాడు. కానీ అది సినిమా పోద్ది, అదే సినిమా అని కూడా బయట రకరకాల చెప్పాడు. ఆయన వెంకట గారికి, సురేంద్ర గారికి ఆయన ఏదో తీసుకుంటున్నా అంటే నన్ను ఉండమన్నారు కాబట్టి ఉంటున్నా, కానీ నాకేమి ఇది లేదని చెప్పి ఆయన బలమైన నమ్మకం పోద్దని. తర్వాత అవే ఫైట్స్ ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చరిత్ర. అవును, ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అలాగే మీ దగ్గర అప్రెంటిస్గా కెరీర్ చేసిన రాంగోపాల్ వర్మ దగ్గర మీరు కో డైరెక్టర్గా చేసేటువంటి దాంట్లో మీరు ఎప్పుడు స్మెల్ చేశారు ఇతని దగ్గర ఇంత కంటెంట్ ఉంది, ఈ విల్ బికమ్ అనేటువంటిది మీకన్నా బిగినింగ్లో స్మెల్? అంటే రాము నేను బాగా క్లోజ్గా మాట్లాడుకునేవాళ్ళం. అసలు అప్రెంటిస్ అనగానే చిన్న కుర్రోడు పక్కన ఫైల్స్ పట్టుకుని ఉంటాం తప్ప వేరే పని ఉండదు కదా. ఉండదు. ఇంపార్టెంట్ పని ఏదైనా అప్పచెప్తే అది భంగపాటు గురయ్యేవాళ్ళం. ఎందుకు చెప్పాము ఈ పని అతను కానీ అంటే ఆ కంటిన్యూటీ బుక్ పోవడం, ఎడిటింగ్ రిపోర్ట్ ఎక్కడో పెట్టేయడం, మర్చిపోయేవాడు. సో ఇవన్నీ దాటుకొని మా ఇద్దరికి ఒక చిన్న సైకలాజికల్ ఇంటరాక్షన్ ఎక్కువ జరుగుతూ ఉండేది. అంటే నేను హర్ష హోటల్లో రూమ్ మాకు నాంపల్లి, అక్కడ నుంచి ఈయన్ని దింపడానికి వస్తే వాళ్ళ ఇంటి ముందు ఒక సూపర్ మార్కెట్ ఉండేది, అక్కడ కూర్చొని 2-3 గంటలు చెప్తానే ఉండేవాడు సినిమా గురించి. సో తెలియకుండా నాకు అతని పట్ల ఆ సినిమా తాలూకు అతని ప్యాషన్, అంటే మనకి ప్యాషన్ ఉంటుంది కానీ అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ కో డైరెక్టర్లు అన్నీ కూడా ఒక రకమైన క్లరికల్ జాబ్ లాంటివి. దాంతో వాడు ఏం నేర్చుకోగలడో నేర్చుకున్నాక డైరెక్టర్ అవుతాడు, కానీ ఒక పరిమితికి. మరి ఇప్పుడు మీకు ఏర్పడిన రావు గారి సినిమా దగ్గర నుంచి మీకు ఏర్పడిన ప్రాక్సిమిటీ తోటి అతనికి నా పట్ల అంతే, అతనికి ఆల్రెడీ
అహనా పెళ్ళంటకి గోపాల్ రెడ్డి గారు అసిస్టెంట్గా కొంతకాలం అంటే అబ్జర్వేషన్ కోసం. మరి బయట ఎవరి దగ్గర అసిస్టెంట్ గా చేయలేదని చెప్పుకునేవాడు అప్పట్లో అందరూ అసిస్టెంట్గా చేయలే, అబ్జర్వర్గా వెళ్ళాడు. అబ్జర్వర్ రావు గారి కూడా అబ్జర్వరేనా? తర్వాత కలెక్టర్ గారు అబ్బాయి సినిమాకి కూడా గోపాల్ గారి దగ్గర బి గోపాల్ గారి అదే అబ్జర్వర్. ఓకే. అయితే తర్వాత ఈ కథని ఫస్ట్ మీకేమైనా వినిపించారా? ఇతను డైరెక్టర్ అన్నప్పుడు ఫస్ట్ మీది అది కాదు, మీరు ఎప్పుడో 15-20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో, అంతకుముందు అంత లేదు లేప, ఒక 7-8 ఏళ్ళు ఉన్నాను. 79 కదా మీరు వెళ్ళి? నేను 80 నుంచి అదేలేండి, అప్పుడు 10 years అంతా చాలా మంది దగ్గర చేశారు. నిన్నగాక మొన్న వచ్చిన ఇతను డైరెక్టర్ ఏంటి అనేటువంటి ఫీలింగ్ అని వచ్చిందా? అంత విషయం నాకు ఇప్పటికీ కలగదా ఫీలింగ్? ఎందుకంటే నేను చాలా చాలా క్యాజువల్గా చాలా లైట్గా తీసుకుంటా దేన్నైనా సరే. అందుకని నాకు దాని పట్ల ఒక ఏమంటారు రిపల్సివ్ కానీ లేకపోతే నెగిటివ్ కానీ జెలస్ కానీ ఇట్లా ఏముండదు. ఇంకోటి ఏంటి, తను అడిగాడు నన్ను, మా ఇద్దరికి రావు గారి ఇల్లు టైంలో జరిగిన ఇంటరాక్షన్లో అతనికి అప్పటికి శివ మన హిందీ మన విజయ్ సినిమాకి కలెక్టర్ గారు అబ్బాయికి కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు తెలిసి ఉంటారు కదా, కో డైరెక్టర్లు. సో నాతో పనిచేస్తున్నప్పుడు వీళ్ళందరికంటే భిన్నమైన వ్యక్తి నాగేశ్వరరావు. కొంచెం పని క్లారిటీ ఉంది చేసే విధానంలో, ఇవన్నీ తను గమనించాడు. తనకి నాలాంటి వాడు కంఫర్ట్గా తను అనుకున్న తీయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ తనకు వచ్చింది. నాకు కూడా ఒక ఫీలింగ్ ఏం కలిగిందంటే, ఈ ఫస్ట్ ఏం అడిగాడు, నేను డైరెక్షన్ ట్రై చేస్తున్నాను నాగేశ్వరరావు, ఆల్రెడీ సురేంద్ర పడిపోయాడు, నాగార్జున ఓకే అన్నాడు, ఇప్పుడు వెంకట్ గారిని పడగొట్టే ప్రయత్నంలో ఉన్నాను, ఇలాంటి భాష ఇలాగే మాట్లాడాడు. అది కూడా అయిపోతే నాకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే మిమ్మల్ని కో డైరెక్టర్గా అడిగితే మీరు వస్తారా, మీరు తీసుకునే దానికంటే డబ్బు కూడా ఎక్కువ ఇప్పిస్తాను. వెంటనే ఓకే వస్తానన్నా. అసలు ఆలోచించకుండా ఎలా చెప్తారు అన్నాడు. ఇంక దీంట్లో ఆలోచించడానికి ఏముంది, 3 పాయింట్లు ఆలోచించాను. ఏక సెకండ్లో ఫస్ట్ నెంబర్ 1 డబ్బులు ఎక్కువ ఇప్పిస్తాను, అది బాగుంది. రెండోది, ఈ సినిమా సక్సెస్ అయితే నేను మళ్ళీ డైరెక్టర్ని మార్చకుండా 4-5 సినిమాలు నీతో చేయొచ్చు. మూడోది, నేను మిగతా డైరెక్టర్ దగ్గర క్రాంతి గారి దగ్గర చేసిన, విజయలమ్మ గారు ఎక్కడ చేసినా రెడీ అండి అనేవాడిని చేతులు కట్టుకొని. నీ దగ్గర వర్క్ కంఫర్ట్ అది లేదు, ఎందుకంటే ఇలాగే ఉంటాం మళ్ళీ ఫ్రెండ్స్గా ఫ్రెండ్లీగా ఉంటాం. కాబట్టి ఈ 3 పాయింట్ల కారణంగా వస్తానన్నా. అలా నాతో నేను వస్తానని అది ప్రామిసా, మాట ఇచ్చానా, చెప్పానా పక్కన పెడితే, ఇది అయిపోయిన తర్వాత దాదాపు 1 సంవత్సరం లోపు నేను వేరే సినిమాలు, నేను ఎప్పుడు బిజీగా ఉండేవాడిని. మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీ కో డైరెక్టర్ నేను. అవును, అంతమంది ప్రముఖుల దగ్గర చేశారు. ఆ రోజుల్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ కో డైరెక్టర్ దొరికాడంటే మాత్రం ఎవరు వదిలేవాళ్ళు కాదు. నాకు ఒక సినిమా ముగ్గురు అడిగేవాళ్ళు, ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ, ఎక్కువ ప్రొడ్యూసర్లు అడిగేవాళ్ళు. నేను సెలెక్ట్ చేసుకుని వెళ్ళేవాడిని. ఒక దశలో ప్రేమ యుద్ధానికి వెళ్ళాను నేను. అక్కడికి 2 కో డైరెక్టర్లు మానేశాడు, నేను 3వ కో డైరెక్టర్ని. ప్రేమ యుద్ధం అంటే నాగార్జున గారు, రాజేంద్ర సింగ్ బాబు డైరెక్టర్, కన్నడ సినిమా 2 కన్నడ తెలుగు ఒక షాట్ పక్కన షూట్. గీతాంజలికి శివకి మధ్యలో విషయం, గీతాంజలి తర్వాత అది గీతాంజలి శివ మధ్యలో టైం. అవునవును. అయితే నేను అక్కడ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ నాగార్జున కలవడానికి వచ్చారు, సురేంద్ర గారు, రాము. నన్ను అక్కడ చూసి రాము షాక్ అనే మాట ప్రధానికి వాడుతున్నారు ఇప్పుడు, షాక్ కాదు కానీ కొంచెం ఏంటి ఇక్కడ ఉన్నారేంటి మీరు అన్నాడు. ఏం నేను ఇక్కడ కో డైరెక్టర్గా పనిచేస్తున్నాను, మరి నా సినిమాకి వస్తా అన్నారు కదా, మీది ఎప్పుడో మీకు తెలుసా, అదే రెడీ అవుతుంది, రెడీ అయినప్పుడు పిలవండి నేను వచ్చేస్తాను, ఇంకొక 2-3 వారాలు పట్టవచ్చు అన్నాడు. సరే అన్న. నెక్స్ట్ షెడ్యూల్కి రాజేంద్ర సింగ్ బాబు నన్ను పనిలోంచి తీసేసాడు. నాగేశ్వరరావు అంటే నేను పని చేయను. అందరూ కోరుకునే శివనాగేశ్వరరావు నాయన తీసేయటం ఏంటి, ఎందుకు? దానికి చెప్పాలంటే చాలా, అంటే శివ నుంచి మళ్ళీ ఏవే వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. 2 లాంగ్వేజ్లు, కన్నడ సినిమాకి ఆయన ప్రొడ్యూసరు, తెలుగు సినిమాకి సాంబశివరావు. ₹1 ఖర్చు అయితే 60 పైసలు తెలుగుకి, 40 పైసలు కన్నడకి ఖర్చు, అన్ని రెమ్యునరేషన్లు అన్నీ కలుపుకొని. ఆయన సైమల్టేనియస్గా రవిచంద్రన్తో ఇంకో సినిమా తీస్తున్నాడు, ఓన్ ప్రొడక్ట్. ఆయన అసిస్టెంటే అక్కడ డైరెక్టర్. ఆయన మైసూరు పంపించాడు. ఇక్కడ నాగార్జున అమల హాలిడేలో ఉన్నారు, 2 రోజులు షూటింగ్ లేదు. నేను ప్రొడ్యూసర్కి చెప్పాను, సార్ మీకు దెబ్బ అయిపోతారు, 2 రోజులు వేస్ట్ అయిపోయి రవిచంద్రన్ వస్తేనే షూటింగ్ అయ్యే పరిస్థితిలో ఉంది మీకు, నాగార్జున గారి డేట్లు అయిపోతే
మళ్ళీ తర్వాత సినిమా నాగార్జున గారి డేట్లు కావాలంటే మీకు చాలా ఇబ్బంది అవుద్ది. ఒక రకమైన దీనిలోకి వెళ్ళిపోద్ది సినిమా ఫినిష్ చేయడానికి. చాలా నేను చూశాను ఇలాంటి ఆగిపోయిన సినిమాలు. అంటే అప్పుడు మీరు డైరెక్టర్ని కన్విన్స్ చేసి చెప్పుకోండి, నేను చెప్పానని చెప్పొద్దు. నాగార్జున అమలమే తీయండి, రవిచంద్రన్ వచ్చాక అప్పుడు కంటిన్యూ చేయండి ఇద్దరిని కలిపి. ఏదైతే నాగార్జున పోర్షన్ ఉందో అది తర్వాత రవిచంద్రన్తో మీరు తీసుకోండి అని చెప్పండి. ఖర్చు మీరు మాట్లాడుకోండి ఎలా ఏంటని. అంటే అప్పుడు రెండో రోజు వాళ్ళిద్దరిని పిలిచి షార్ట్ తీస్తున్నాడు. నేను అక్కడ కన్నడకి 4 కో డైరెక్టర్లు, 4 అసిస్టెంట్ డైరెక్టర్లు, తెలుగు 4. ఈ షార్ట్ పేరు ఏంటి అని అడిగా ఆ కో డైరెక్టర్ని. మిడ్ లాంగ్ షాట్ అండి అన్నాడు. కాదన్న ఈ ఏదో లాంగ్ మిడ్ షాటు, క్లోజ్ షాటు, ఈ రకరకాలు చెప్పాడు. కాదు రామ్, మీరు చెప్పండి ఈ షార్ట్ పేరు ఏంటి అన్నాడు నన్ను. దీన్ని టీపీఎస్ అంటారన్న. టీపీఎస్ అంటే ఏంటంటే టైం పాసింగ్ షాట్. ఇది సినిమాలో ఉండదు, ఆల్రెడీ ఈ సీన్ అంతా తీసేశారు. దానిలో 2 షాట్లు ఎక్స్ట్రా ఇప్పుడు తీస్తున్నాడు. ఏంటి ఇది సినిమాలో ఉండదు, రవిచంద్రన్ వచ్చాక 2 కలిపి తీసుకునేదాన్ని అవి మాత్రం ఉంటాయి. వీళ్ళందరూ ఎంజాయ్ చేశారు నేను చెప్పేవన్నీ. 3వ షెడ్యూల్ జరుగుతుండగా నేను అతన్ని పర్సనల్గా ప్రొడక్షన్ తాలూకు ఒక విషయంలో ఒక పియానో అద్దెకి తెప్పించారు. 40 రోజులుగా పడింది. 1500 అద్దె. రామ్నాథ్ నేను కో డైరెక్టర్ని అయితే బిగినింగ్ నుంచి ఉంటే పియానో కొనిపించేవాడిని. కొంటే ఎంత 5 లక్ష. మన సినిమాకి ఇంకో 60 రోజులు వాడతాడు నాకు తెలిసి మన డైరెక్టర్ గారు, అన్ని రోజులు వాడే అవకాశం ఉంది. ఇదంతా అయిపోతే దానికి ఆల్రెడీ 1,25,000 మనం అద్దె కట్టి వాడి పియానో వాడికి ఇస్తున్నాం. నేనైతే దాన్ని కొనిపించి షూటింగ్ చేసి అంతా అయిపోయాక సినిమా హిట్ అయ్యాకో సినిమాకి ముందో మర్నాడ గజ్జె పియానో ఫర్ ఆక్షన్ అంటే 3 లక్షలకు అమ్మిచ్చేవాడిని. లేదు సినిమా ఆడపోతే మామూలుగా సినిమాలో వాడింది అంటే ఎవరో ఒకళ్ళు కనీసం 80,000 కొనుక్కునేవాళ్ళు, 20,000 మనకు పడేది. దిస్ ఈజ్ ఆల్ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ రాంగ్ ప్లానింగ్ అన్న. ఇది అతనికి విపరీతంగా కొట్టింది. కన్నడ కో డైరెక్టర్. ఇవన్నీ ఇంతకుముందు నేను డైరెక్టర్ గురించి ఏం మాట్లాడాను, టీపీఎస్, ఇంకోటి ఇన్స్పిరేషన్ షాట్ అన్న. అమలాకు ఒక షాట్ తీస్తే అక్కడ ఇంకొక సెకండ్ హీరోయిన్ ఉండేది, కొంచెం గోముగా అలా చూసేది, ఆడికి ఒక క్లోజ్ షాట్ తీద్దాం అనేవాడు. ఇది ఉండదు రామ్నాథ్, దీని పేరు ఏంటంటే మీరే చెప్పండి అనేవాడు. ఇన్స్పిరేషన్ షాట్. వాణి జయరామ్, వాణి విశ్వనాథ్, అది సినిమాలో ఉండవు నాకు తెలుసు. అది అలా ఇవన్నీ ఎంజాయ్ చేసిన వాడు. అతన్ని ఎప్పుడు పర్సనల్గా నేను చెప్పానో ఇవన్నీ డైరెక్ట్గా చెప్పాడు. సో నా ఆశ్రయం ఉంటే నేను పనిచేయను అన్నాడు. రాజేంద్ర సింగ్ బాబు. అవును. అప్పుడు మరి ఈ ప్రొడ్యూసర్ నాతో చెప్పలేక 3వ మనిషి ద్వారా నాకు తెలిస్తే నేను అడిగా ఏంటండి ఇలా అన్నా అంటే అవును అన్నాడు. మీరేమన్నా అన్నారంటే అన్నా. ఏమన్నారంటే ఇవన్నీ అన్నా. ఎందుకన్నానంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్. అవును, నిర్మాత ఇది కో డైరెక్టర్ బాధ్యత. నిజంగా డైరెక్టర్ అంటారు కానీ కో డైరెక్టర్ చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. వేస్టేజ్ విషయంలో, అవును, అన్నిటి విషయంలో చాలా కాషియస్గా ఉండాలి. నిర్మాతను ఎప్పటికప్పుడు హెచ్చరించాలి. అవును, ఓకే, మీ డ్యూటీ మీరు చేశారు. సో అందుకనే ఆయన నన్ను గట్టిగా మీరు వెళ్ళండి అని చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఏం చేద్దామని అంటే ఆయన మీరు చెప్పండి అన్నాడు. మీరు ఆయనకి నన్ను తీసేశారని చెప్పండి, లేదంటే నన్ను చూస్తేనే ఆయనకి ఒక రకమైన నెగిటివ్ యాంటీ వైబ్స్ వస్తాయి. నేను 30 మంది తర్వాత మీరు చెప్పినట్టుగానే ఆ సినిమా అన్ని కష్టాలు పడింది కదా. పడింది. ఆ రిలీజ్ కూడా చాలా ఇదయ్యి సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యి. అవును, చాలా డిజాస్టర్స్ ఫిలిం అది. వాళ్ళిద్దరు నాగార్జున అమల ఫస్ట్ కాంబినేషన్ అంతేగా. అవును, వాళ్ళిద్దరు ఫస్ట్ కాంబినేషన్. అప్పటి నుంచి ఆ పరిచయమే తర్వాత వాళ్ళకి వాళ్ళ ప్రేమగా టర్న్ అవ్వటం, మ్యారేజ్ దాకా వెళ్ళటం. ఓకే, శివ అనేటువంటి సబ్జెక్ట్ మీకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. కొంతమంది పడ్డారు. శివ నాగార్జున యాక్సెప్టెడ్ గారు, మళ్ళీ అలాగే వెంకట్ గారు యాక్సెప్టెడ్, సురేంద్ర గారు యాక్సెప్టెడ్, ఎంత అయిపోయింది. అసలు మీకు ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏమనిపించింది? చెప్పారా నరేట్ చేసి? నాకు కథగా ఎప్పుడు చెప్పలా, షార్ట్లే చెప్పేవాడు. ఫస్ట్ ఓపెనింగ్ షాటు, క్రేను, దాని మించి ఇలా ఇవన్నీ చెప్తూ ఉండేవాడు. సో దీంట్లో కథ ఎక్కడ ఉంది అనేది నేను వెతుక్కోవాలి. ఇప్పుడు కథ ఎక్కడ ఉంది, దాన్ని ఎలా జడ్జ్ చేయాలని కూడా నేను ఇప్పటివరకు ఆలోచించాల. ఇవన్నీ తనకి ఎగ్జిక్యూట్ చేయడానికి నేను అసిస్ట్ చేయాలి అనేది నేను ఫిక్స్ అయింది. సో ఓవరాల్గా సినిమా ఏంటి, కథ ఏంటి, ఒక కాలేజీకి వచ్చిన కుర్రవాడు అక్కడున్న రౌడీజము, గుండాయిజము, ఇవన్నీ వీటన్నిటి నుంచి దాటుకొని ఫైనల్గా అతనే ఒక డాన్ అయ్యాడు. ఇంతేగా కథ. ఈ కథ అంతకుముందు హిందీ సినిమాల్లో చాలా సినిమాలు చూసాం. తను చెప్పేవాడు ఏ సీన్ ఎక్కడి నుంచి నేను
లేపేశాను, దీన్ని ఇన్స్పైర్ అయ్యాను ఇవన్నీ చెప్పేవాడు. సో ఇప్పుడు నాకు కాదు, నాతో పనిచేసిన అందరూ కూడా చెప్పాను కదా, ఒక హిప్నాటిస్ట్ దీనిలో ఉన్నారని. ఎవరు కూడా ఈ సినిమా ఆడుద్దా లేదా అనే ఆలోచన లేదు. బట్ అప్పుడు జరిగిన చాలా సినిమాల కంటే 100% కాన్సన్ట్రేషన్తో యూనిట్ అంతా పనిచేశారు. నాగార్జున గారు దాన్ని యాక్సెప్ట్ చేయటం, ఆ క్యారెక్టర్లో నాగార్జున గారి ఫిట్నెస్ గురించి, ఆ క్యారెక్టర్ అనేటువంటిది ఒక నాగార్జున గారి కెరీర్లోనూ ఒక మైల్ స్టోన్, అట్ ద సేమ్ టైం తెలుగు ఇండస్ట్రీకే ఒక మైల్ స్టోన్. అవును. ఇది నాగార్జున గారు ఎలా యాక్సెప్ట్ చేశారు? మీకు తనకు ఎలాంటి ఇంటరాక్షన్ జరిగేది ఈ సినిమాకి సంబంధించిన శివ వరకు? నాగార్జునకి నాకు అప్పటికి చాలా మంచి ర్యాపో ఉండేది. ఎందుకు ఉండేది అంటే అప్పటికి నేను అరణ్యకాండ అనే సినిమా చేశాను. అరణ్యకాండ నాగార్జున 3వ సినిమా, విక్రమ్, సంకీర్తన, గీతాకృష్ణది, మాది 3వది. సో నాతో అప్పటికి ఇంకా సినిమాటిక్ అలవాట్లు ఏమి పూర్తిగా వంట పట్టించుకొని నాగార్జున. ఓకే. సో నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. మేము తలకోనలో షూటింగ్ చేస్తుంటే ఈవినింగ్ టైంపాస్ నేను ఒక హరి అనుమోలు అసిస్టెంట్ తన రూమ్కి వెళ్తే తను ఆల్మోస్ట్ భోంచేసి నిద్రపోయే వరకు ఉండేవాళ్ళం. అంటే అంత ర్యాపో ఉండేది. సో అలా ఉన్న పరిచయంతో శివ అనే సినిమాకి నేను ఉండడం అనేది. ఇంకోటి ఏంటంటే నేను అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్ని, ఈ విషయం కూడా తనకు తెలుసు. సో చాలా కంఫర్ట్గా ఉండేది. నేను తనకి ఎన్నింటికి రావాలి టైము మినిట్స్తో సహా చెప్పేవాడిని. చాలా కంఫర్ట్. తను కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఓకే. అందరూ చెప్పడం ఏంటంటే ఇది ఏమవుతుందో ఏదో చివరికి వచ్చేది. అక్కడ నాగార్జున గారి కాన్ఫిడెన్స్ ఎలా ఉండేది? గుడ్డిగా నమ్మి రాము ఏం చెప్తే అది చేశాడు అంతే. లోపల ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఏంటి అనేది మనకు తెలియదు, కానీ నమ్మాడు, బలంగా నమ్మాడు. ఇప్పుడు నమ్మకపోతే శివ సినిమాలో ఒక సైకిల్ చేజ్ ఉంటుంది, పాపను ఎక్కించుకొని వెళ్తుంటే వెనకాల రౌడీస్ అదే కారుతో వస్తుంటే దాన్ని పట్టుకొని బేగంపేట బ్రిడ్జి మేంచి ఒక డబుల్ డెక్కర్ బస్సు వెళ్తుంటే దాన్ని పట్టుకొని సైకిల్ తొక్కుతూ వెళ్ళడం అనేది నాకు తెలిసి ఇంకెవరు చేయలేరు. నాగార్జున అప్పుడు తర్వాత ఇంకో సినిమాకి షూటింగ్ చేయమంటే కూడా చేయలేడు. ఒక ట్రాన్స్లో ఉన్నాడు తను కూడా. ఇది ఎంత భయం, దీంట్లో ఎంత భయం ఉందని కూడా తెలియదు తనకి. అంత రిస్క్ ఉంది. రిస్క్ మీరు అసలు ఆ షాట్ చూస్తే మీకు అర్థం. అవునవును. అసలు బస్సు పట్టుకొని తను డ్రైవ్ ఇంకోటి ముందు పాప దీంతో కడ్డీని పట్టుకొని దీంతో హ్యాండిల్ని మామూలు స్పీడ్తో అయితే హ్యాండిల్ ఇలా ఇలా అంటా ఉంటుంది, అది దాన్ని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకొని ముందు చూసుకుంటూ ఏది రాకుండా మళ్ళీ డౌన్ దిగేటప్పుడు వదిలేసేయాలి. ఇవన్నీ అంటే 100% నిజంగా అంత రిస్క్ షాట్ చాలా రేర్. ఎవరు అసలు జరగలేదు నాకు తెలిసి, అక్కడ జరగలేదు. అప్పుడెప్పుడో గూండా అనే సినిమాలో చిరంజీవి గారు ట్రైన్ కింద చేసి ఉంటారు. అది ఫైట్ మాస్టర్ నేతృత్వంలో జరిగింది. ఇక్కడ వెనకాల ఒక వ్యాక్యూమ్ బేస్, ముందు ఒక వ్యాక్యూమ్ బేస్ కట్టి దానికి వెనకాల వచ్చే కార్లు. అది మెయిన్ రోడ్ నిజంగా బేగంపేట ఫ్లైఓవర్ అటు పక్క నుంచి వచ్చే ట్రాఫిక్. దానికి ఏదైనా డూపులు పెట్టాలని కానీ రామ్ గోపాల్ అనుకోలేదా? నాగార్జున కూడా అనుకోలేదు. ఒక ఫెడలింగ్ షాట్ కి మాత్రం ఒక డూపు నరసింహరావు అని ఉండేవాడు. వాడికి అదే ప్యాంట్ వేసి ఇదేస్తే అక్కర్లేదు నేనే చేస్తా అన్నాడు. అంటే సైకిల్కి వెనకాల వ్యాక్యూమ్ బేస్ కడితే ముందు ఓన్లీ పెడలింగ్ దానికి అక్కర్లా. అంటే నాగార్జున ఎలా ఫీల్ అయ్యాడంటే ఆ షాట్ కూడా వాడు చేయొద్దు నేనే చేస్తా అని చేశాడు. దాని తర్వాత దాని ఎండ్ షాటు ఇప్పుడు యశోద హాస్పిటల్ ఉన్న దానికంటే కొంచెం ముందుకెళ్తే లోపలికి ఒక యాలీ వెళ్ళుద్ది. అక్కడ ఒక అంబాసిడర్ని గుద్దుకొని రోల్ అయ్యి అవతల పాపం తీసుకుని ఇదంతా ఒరిజినల్ డూప్లేడు పడిపోవటం అంతా. దాని మీద ఎగిరెక్కి అటు దిగి పాపం తీసుకొని మళ్ళీ చేస్తే దాని కంటిన్యూషన్ ఇక్కడ యూసుఫ్ గూడలో తీసాం. ఇప్పుడు దీనికి శివ సినిమా తెర మీద ఎంత విజువల్ ఇంపాక్ట్ కలిగించిందో ద సేమ్ టైమ్ ద సౌండ్ మేడ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఇళయరాజా ఆర్ఆర్ పడిన తర్వాత ఇళయరాజాని ముందు అనుకున్నారా తర్వాత అంటాడా లాస్ట్లో అంత సినిమా అయిన తర్వాత అని అనుకున్నారా? కాదు, ముందు నుంచి రాముకి కీరవాణి గారికి ఒక చిన్న బాండింగ్ రిలేషన్ ఉండేది. ఎందుకంటే రావు గారి టైంలో చక్రవర్తి గారి మ్యూజిక్, కీరవాణి గారు ఆయన అసిస్టెంట్. కీరవాణి
నాగూర్ బాబు, వందే మాత్రం వీళ్ళంతా చక్రవర్తి గారి అసిస్టెంట్లు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఇంటరాక్షన్, వాళ్ళిద్దరికి సంగీత పరంగా లేకపోతే ఇంగ్లీష్ బుక్స్ అవి చదువుకోవడం, దీంతో ఆయన ప్రపోజ్ చేశాడు. ఎవరు? రామ్ గోపాల్ వర్మ. ఓకే. చేస్తే అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో వాళ్ళు, అది వెంకట్ గారా సురేంద్ర గారా నాకు తెలియదు కానీ, రాము నువ్వు కొత్త, ఆయన ఇంకా పూర్తిగా వికసించని కాబట్టి కొంచెం సీనియర్, అంటే రాముకు మ్యూజిక్ అంటే బాగా ఫస్ట్ నుంచి ఒక చిన్న ఇది. అప్పుడు ఇళయరాజా పేరు లైన్లోకి వచ్చింది, ఆయన పెట్టుకోవడం జరిగింది. దట్ హెల్ప్. అసలు ఈ సౌండ్, అసలు ఆ ఫైట్స్ కానీ ఎక్కడ ఒక్కొక్క సన్నివేశాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన సీన్స్, ప్రతి ఈవెంట్ సన్నివేశం కూడా. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు, నో డౌట్. దాంట్లో అది వన్ ఆఫ్ ది ఎపిక్స్, అంటే ఆయన తెలుగులో చేసిన సినిమాలన్నిటికీ. పాటల పరంగా అయితే నేను 2 పాటలే, బాటనీ పాట ముందే అనే పాట అన్నీ అయ్యాక చేసింది ఆ పాట, తర్వాత ఎన్నిఎల్లో అనే పాట. ఈ 2 మంచి పాటలు. మిగతా రెగ్యులర్గా అన్ని సినిమాల్లో ఉండే పాటలే. సినిమా హిట్ అయింది కాబట్టి అవి కూడా హిట్ అయినాయి. అవునవును. ఫస్ట్ బాటనీ పాట ఉంది అంటే నాకు బాగా గుర్తు, అది నీలగిరి ఎక్స్ప్రెస్ అనుకుంటాను. రాముని మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్లో ఎక్కించి, అంటే ఫస్ట్ క్లాస్ ఏసీలో ఇళయరాజా గారు ఉన్నారు, రాముని ఎక్కించి మేము ఇంటికి వెళ్ళిపోయాం. కంపోజింగ్కి వెళ్ళాడు. మొత్తం అంతా విని ఒక 5 ట్యూన్లు క్యాసెట్ ఇచ్చి 6 ట్యూన్లు ఇచ్చి దీంట్లో 4 సెలెక్ట్ చేసుకుని వచ్చేయండి చేస్తానన్నాడు. ఇది ఎందుకు కీరవాణి కావాలన్నా అంటే మొత్తం తనకేం కావాలో అవన్నీ చేయించుకునేవాడు. అక్కడ జరగల. ఒక 6 ట్యూన్లు ఇచ్చి దీంట్లో 4 సెలెక్ట్ చేసుకుని వచ్చేస్తే రికార్డింగ్ చేద్దాం అన్నారు. అలా చేసిన పాటలు అవి. రీ రికార్డింగ్ మాత్రం మెడ్రాస్లో జరగలేదు, బాంబేలో జరిగింది. దానికి కారణం ఏంటంటే బాంబేలో మ్యూజిషియన్ స్ట్రైక్. మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన వెళ్ళొచ్చు, ఆయన వెళ్ళి అక్కడ రీ రికార్డింగ్ చేశారు. బాంబే ప్లేయర్స్ అంతా బ్యాక్గ్రౌండ్ అక్కడ. ఓకే 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 ఓకే. మరి దాంట్లో ప్రతి సన్నివేశంలో కూడా అద్భుతమైనటువంటి బెటర్మెంట్స్ వచ్చినాయి కదా మ్యూజిక్. అప్పుడు చెప్తే మాట విన్నాడు ఇళయరాజా అంటే ఆ రోజుల్లో ఆయన చేశాడు మరి రికార్డింగ్. ఈయన సజెషన్స్ ఏం లేదు, ఆయన చేశాడు మొత్తం చేశాడు, మొత్తం ఆయన చేసింది బాగా తనకు కూడా నచ్చింది. ఆయన ఆ సినిమాను చూసి ఆయన ఫీల్ అయ్యి, అంటే చాలా హెవీగా మ్యూజిక్ ఉండాల్సిన చోట కూడా ప్యాథటిక్ టోన్లు, ఇలాంటి ప్రయోగాలు చాలా ఫీల్ ఉండేలా చేశాడు. ఇది ఒక పార్ట్. అయితే సౌండ్ ఎఫెక్ట్స్, సౌండ్ బ్రహ్మాండంగా ఉందంటున్నారు కదా, దానికి రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ డిజైనింగ్. దీపన్ చటర్జీ అతను సింధూర పువ్వు అనే సినిమా చేశాడు. అప్పుడు మేము సింధూర పువ్వు సినిమా చూసి మెడ్రాస్లో కూడా చాలామంది ఆ సినిమా సౌండ్ గురించి మాట్లాడుకున్నారు. సో నాగేశ్వరరావు మన సినిమాకి అలాంటి సౌండ్ డిజైన్ చేయాలి మనం కూడా అంటే, అప్పుడు నేను లక్ష్మీనారాయణ అని సౌండ్ ఇంజనీర్, అతనితో మాట్లాడి అది దీపన్ చటర్జీ అతను తీసుకొచ్చి ఈ సౌండ్లన్నీ రికార్డ్ చేసాం మళ్ళీ. అంటే ఇప్పుడు సైకిల్ వెళ్తుంటే సైకిల్ చైన్ ఉన్న సౌండ్ వేస్తాం. మెడ్రాస్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ మహాబలిపురంలో, అక్కడికి వెళ్ళి కార్లు, అంబాసిడర్ కార్, కొత్త కారు అయితే కొత్త కారు సౌండ్ రికార్డ్ చేయడం నాగరతో. గుంటలో పడితే ఆ గుంటలో పడేటప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుందో అది రికార్డ్ చేయడం. అయిన లైవ్ ఒరిజినల్గా చేసినవి అవన్నీ ప్యారల్ చేసి మళ్ళీ పంచ్ సౌండ్స్ సపరేట్ ఇవన్నీ కలిపి లక్ష్మీనారాయణ అని సౌండ్ ఇంజనీర్ అతను మిక్స్ చేశాడు. ఈ లక్ష్మీనారాయణ సింధూర పువ్వు కూడా చేశాడు. అలాగే కృష్ణవంశీ నేనే తీసుకొచ్చాను. కృష్ణవంశీని మీరే తెచ్చారు. తర్వాత అతను ఈ రేంజ్ డైరెక్టర్ అయ్యడం మనందరం చూసాం. తర్వాత ఉత్తేజ్ నాతో రావు గారు పనిచేశాడు. రాముకు కూడా తెలుసు. మీరే ఉత్తేజ్ని కూడా, అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమన్నా ఎక్కడ పని చేసినా నా తర్వాత పనిచేసే స్టాఫ్ నేనే సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే నేను ఆన్సరబుల్ డైరెక్టర్కి. సో వాళ్ళు నాకు ఆన్సరబుల్ అయి ఉండాలి. ఇప్పుడు ఆయన పెట్టుకున్న మనిషిని ఆయనతో వేరే పని చెప్తే, క్రాంతి గారి దగ్గర కూడా అదే ప్రాబ్లం అయ్యేది. నేను పెట్టుకున్న మనిషి అయితే నేను మీకు సమాధానం చెప్తా. మీరు ఒక మనిషిని రికమెండ్ చేసి వాడికి నేను కొన్ని పనులు అప్పు చెప్తే వాడు సరిగ్గా చెప్పితే నేను బాధ్యుని కాదు. అందుకని ఆయన క్వైట్గా ఉండేవాడు. తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఒక ఐడెంటిటీ, ముఖ్యంగా ఆర్టిస్టులుగా ఒక జీడి చక్రవర్తి, ఒక రామ్ జగన్,
ఒక ఉత్తేజ్, మళ్ళీ అగైన్ మళ్ళీ ఉత్తేజ్, గణేష్, అందరూ ఒక సినిమా నుంచి ఇంతమంది రావటం అనేటువంటిది కూడా ఇట్ ఈస్ ఏ వెరీ స్టన్నింగ్ పాయింట్ కదా. అది దానికి కారణం ఏంటంటే సినిమాలో ఒక డైలాగ్ చెప్పిన ఆర్టిస్ట్ కూడా స్పెషల్గా కనపడ్డాడు. అది చిన్న జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఆ క్యారెక్టర్లో ఉన్న ఇంపార్టెన్స్. అట్ ది సేమ్ టైం దాన్ని తెర మీద చూపించిన విధంగా ఎక్కువ క్లోజ్ షాట్లు ఉంటాయి. మీరు గమనిస్తే వైడ్ షాట్లు తక్కువ ఉంటాయి. బాగా గమనిస్తే వైడ్ షాట్లు అవసరమైన మేరకే ఉంటాయి, మిగతా చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ సినిమాల్లో ఏంటంటే మొత్తం సెట్టు ఇవన్నీ కనపడాలి అనే ఒక డైరెక్టోరియల్ దీంట్లోంచి ఫోటోగ్రఫికల్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఏమి ఉండవు. లైట్ ఇప్పుడు రఘువర్ణ అంటే రఘువర్ణ రూమ్ మొత్తం ఇంత చూపిరు, ఇక్కడ కెమెరా పెట్టి అక్కడ రఘువర్ణ ఎంత కనపడతాడో అంతే. షార్ట్స్ అందరికీ చాలా గుర్తుండిపోతాయి. భుజాన్ని వేసుకొని వర్షంలో తీసుకురావడం, ఫస్ట్ అతని ఫేస్ రివీల్ చేయటం, అక్కడ ఇచ్చిన ఆర్ఆర్ అన్నీ కూడాను. తర్వాత ఆర్టిస్టులుగా ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ వచ్చింది. ఎవ్రీబడి ఎంజాయిడ్ ద సక్సెస్. ఈ జర్నీలో, ఈ షూటింగ్ జర్నీలో, ఈ టైం మేకింగ్ ఆఫ్ శివ టైంలో మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? అదే గణేష్ అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. అతనితో 3 షెడ్యూల్లో ఒకే షాట్ ట్రై చేశాడు. ఒక షాట్ ఆగు నేను మాట్లాడుతున్నానుగా, ఇది డైలాగు. అవును, నాయసరావు ఇది బాగాలేదు మళ్ళీ తీద్దాం అంటే, రాము వాడు ప్లేట్ మీల్స్ ఆర్టిస్టులు 2 రకాలు ఉంటారు. ప్లేట్ మీల్స్, ఫుల్ మీల్స్. అంటే ప్లేట్ మీల్స్ అంటే వాడు పెట్టిందే మనం తినాలి. ఫుల్ మీల్స్ అంటే నువ్వు తినగలిగినంత వాడు పెడతాడు. ఇప్పుడు ప్లేటు వద్దు అంటే కాదు చేద్దాం సంభవ. మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లో అదే షాటు, అంటే మిగతా సీన్లన్నీ తీసుకుంటూ ఆ షాటు ఆగు నేను మాట్లాడుతున్నానుగా అనేవాడు. అయితే నేను రకరకాలుగా చెప్పి పక్కకు తీసుకెళ్ళి, ఒరే కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు అని ఇలా బూతులు తిట్టా. ఈ భాష కాదు, ఇంకా బ్యాడ్ భాష. విశ్వనాథ్ నా ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు? ఇరిటేషన్. ఆ ఇరిటేషన్ ఇదే సార్ నేను చేస్తాను సార్ అనేవాడు. మళ్ళీ సేమ్ ఆగు నేను మాట్లాడుతున్నానుగా అనేవాడు. ఇంకొకసారి పక్క తీసుకొచ్చి, అరే షూటింగ్ జరుగుతుంది కదా, అక్కడ లైట్ మ్యాన్ చూస్తున్నాడు, నెగిటివ్ రన్ అయినా పర్లేదు వాడిని చూడు, ఆడి ఫేస్లో కనపడేది ఇరిటేషన్. అక్కడ సురేందర్ గారు ఉన్నారు, ఆయన ఫేస్లో కనపడుతుంది అది ఇరిటేషన్, అది కావాలండి. అదే సార్ నేను చేస్తాను అనేవాడు. మళ్ళీ మామూలుగా ఫైనల్గా ఆ ముందు షెడ్యూల్లో వాడిన షాటే వాడాం. ఇక అంతకుమించి బెటర్ రాదు. అప్పటికి జేడి చక్రవర్తి గడ్డంలో 2-3 చేంజ్లు కంటిన్యూటీ. ఇలాంటి సందర్భాలు ఇది మెమరబుల్ అని ఎట్ట అంటాను నేను. ఇప్పుడు జేడి చక్రవర్తి నిజంగా మళ్ళీ అతనికి హీరోగా ఈ రోజున ఇంతవరకు ఈ 35 years ఆఫ్ జర్నీలో జేడి చక్రవర్తి కూడా హ్యాస్ గాన్ టు టాప్. ఒక విలన్గా ఇంట్రడ్యూస్ అయ్యి ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. తన స్పాటింగ్ ఎలా జరిగింది? అది రావు గారి టైంలో వచ్చాడు నాకు జేడి చక్రవర్తి. ఫోటోలు చూపించాడు. ఫోటోలు చూపిస్తే నువ్వు మరీ లేతగా ఉన్నావమ్మా, ఇంకొక 2-3 ఏళ్ళు ఆగితే కాస్త పక్వానికి వస్తావు, అప్పుడు పనికి వస్తావు అన్నాను. అప్పుడు శివ ఆడిషన్ జరుగుతున్నప్పుడు వచ్చాడు. మళ్ళీ ఆ ఫోటోలు ఉత్తేజనగా తీసుకొచ్చింది. ఉత్తేజ్ తీసుకొచ్చాడు. రావు గారి టైంలో కూడా ఉత్తేజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. అప్పుడు నేను ఆ ఫోటోలు చూపించి రాముకి ఇతను బాగున్నాడంటే ఈ జేడీ క్యారెక్టర్కి, అప్పటికి జేడీ క్యారెక్టర్కి సాయి కుమార్ని కూడా చేద్దాం అనుకున్నాడు తను. మళ్ళీ అందరు కొత్త వాళ్ళు అయితే బెటర్. సాయి కుమార్ ఆల్రెడీ ఎంతో కొన్ని సినిమాలు చేశాడు. సో అప్పటికీ అతను సాయి కుమార్ ఫీల్ అవుతూ ఉంటాడు, అది నేను చేయాలి, ఆ క్యారెక్టర్ మిస్ అయ్యాను. అతను ఫస్ట్ జేడీ క్యారెక్టర్కి సాయి కుమార్ అనుకున్నారు, ఆయన అనుకున్నాడు, రాము అనుకున్నాడు. కానీ పర్ఫెక్ట్ ఇంకా మాకు పూర్తిగా అది అధికారికమైనటువంటి ప్రకటన చేసుకోవాలి. అమల గారి సెలక్షన్ లో ఏమన్నా మళ్ళీ ఆల్టర్నేటివ్స్ అని అనుకున్నారా? ఫస్ట్ నుంచి అమల అనుకోవాలి, ఫస్ట్ నుంచి ఆవిడ అనుకున్నారు. తర్వాత ఆ బేబీ క్యారెక్టర్ మురళీమోహన్ గారి క్యారెక్టర్, ఆ మురళీమోహన్ గారి క్యారెక్టర్కి ఆడిషన్స్ చేస్తుంటే నేను ఆనంద్ అని నాకు బాగా తెలుసు, ఆయన బొమ్మలు వేస్తాడు బాగా. వాళ్ళ అమ్మాయి బేబీ సుష్మా, ఆ సుష్మా నేను తీసుకొచ్చాను, అంటే వాళ్ళ ఫాదర్ మదర్ని తీసుకుని రమ్మంటే తీసుకొచ్చారు. అమ్మాయిని చూడగానే ఓకే అనుకున్నాను, బాగా చేసింది. ఆ సైకిల్ చేజ్లో అమ్మాయిని చూస్తే మీరు అవును బాగా ఒక షివరింగ్ వస్తుంది మనకు. మురళీమోహన్ గారు చక్కగా రెగ్యులర్ అన్నయ్య క్యారెక్టర్, హెల్ప్లెస్ బ్రదర్ క్యారెక్టర్. మురళీమోహన్ గారి వైఫ్ అంటే నోటెడ్ ఆర్టిస్టులు ఎవరు వద్దని ముందు నుంచి తనకి. ఆ అమ్మాయి కర్పగవల్లి, సుందర మాస్టర్ గ్రూప్లో డాన్సరు. ఆ అమ్మాయిని మురళీమోహన్ గారి వైఫ్కి చేస్తే అమ్మాయి పేరు మార్చుకుంది ప్రియా అని. నేను ఒక్కనే కర్పగవల్లి రెడీయా అనేవాడిని. సార్
అలా కాదు, ప్రియా అని పిలవండి సార్. తర్వాత మళ్ళీ ఆవిడ ఎక్కడ ఈ సినిమాలు ఎక్కువ చేసినట్లేదు. 2-3 తమిళ సినిమాలు చేసింది, ఆ తర్వాత చేయలే. ఎవ్రీ క్యారెక్టర్ గాట్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ. సాయి చందు, సాయి చంద్, ఎస్, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, బ్రదర్ గొల్లపూడి మారుతురావు గారు ఒకటే సీన్. అంత పెద్ద ఆర్టిస్ట్ ని ఒక్క సీన్ కి ఆ రోజున తీసుకోవటం. అలాగే కోట శ్రీనివాసరావు గారికి తక్కువ సీన్లే కానీ బిల్లని అతను అనుకోవాలి. అయితే గొల్లపూడి మారుతురావు గారిని ఎందుకు తీసుకున్నాం అంటే దానికి మాత్రం బాగా నోటెడ్ ఆర్టిస్టే కావాలి. ఎందుకు? రఘువరన్ ఇమేజ్ పెరగడం కోసం. అవునవును. అంటే బాగా మనందరికి బాగా తెలిసిన ఒక ఆర్టిస్ట్ని అతను చంపేసి బయటకు వచ్చాడు అంటే రఘువరన్ ఎంత క్యారెక్టరైజేషన్ బిల్డప్ కోసం, విలన్ బిల్డప్ కోసం. సరే, అసలు మెయిన్ రఘువరన్ సినిమాలో మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఎవరు అంటే రఘువరన్ ఆర్టిస్ట్. తర్వాత శివ సినిమాలో శివకి ఈక్వల్గా అనుకోవచ్చు, శివ కంటే కొద్దిగా ఎక్కువ అని కూడా అనుకోవచ్చు. ఆయన సెలక్షన్స్ లో ఏమైనా ఆల్టర్నేటివ్స్ అనుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి నుంచి అంటే నాకు ఫస్ట్ నుంచి రఘువరన్ అంటే చాలా ఇష్టం. ఇది అప్పటికి నేను పసివాడి ప్రాణం 7 సార్లు చూసా. అతను అద్భుతమైన ఆర్టిస్ట్. రాముకు కూడా అతను బాగా నచ్చాడు. సో అతనితో డేట్లు కూడా చాలా కష్టపడ్డాను నేను. అంటే వాళ్ళ తమ్ముడు వచ్చాడు విజయ్ అని, రఘువరన్ లాగే ఉంటాడు, ఇప్పుడు ఎక్కడో కనపడుతున్నాడు. ఇప్పుడు ముసలి రఘువరన్ లాగా కనపడుతూ ఉంటాడు. రఘువరన్ చనిపోయాడు కదా, రఘువరన్తో కనుక ఎవరైనా తీయాలనుకుంటే ఏజ్ అయిపోతే అతనితో తీయచ్చు, అలా ఉంటాడు అతను, సురేష్. సో అతనితో డేట్లు కుదరట్లేదు. రాము ఏంటంటే రఘువరన్ కథ చెప్పి నాకు ఇలా కావాలంటే బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఈ సురేష్ అనేవాడితో చెప్పి వాళ్ళు ఏం డేట్లు అడిగితే ఆ డేట్లు ఇచ్చేయంటాడు. వీడేమో అక్కడ వాళ్ళకి ఇచ్చాను సార్, ఇక్కడ వీళ్ళకి ఇచ్చాను సార్ అని. వాడు నేను కుస్తీలు బట్టి మొత్తం మీద ఉన్న డేట్లు అడ్జస్ట్ చేసుకుని తెచ్చుకున్న డేట్లు అవి. దానికి ముందు ఆల్టర్నేటివ్ ఎవరు అనుకోలే, ఫస్ట్ ఛాన్స్ వన్ అండ్ ఓన్లీ. అప్పటికి బ్యూటిఫుల్ సెలక్షన్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెలక్షన్. భరణి గారిని రైటర్ గా పెట్టుకున్నారా, లేకపోతే ఆ క్యారెక్టర్ కూడా బిగినింగ్ నుంచి? ముందు రైటర్ గానే పెట్టుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు, నాకు కొత్త రైటర్ కావాలి నాగేశ్వరరావు, ఎవరన్నా ఉంటే చెప్పు అంటే. అప్పుడు పరుచూరి వాళ్ళ దగ్గర పోసాని ఉండేవాడు. పోసాన్ని తీసుకెళ్ళాను నేను, పోసాని కృష్ణమురళి. అయితే పోసాని కృష్ణమురళి 2 రోజు 3 రోజులు ఇప్పుడు అతను వేరే ఏదో చెప్తున్నాడు. అది కాదు క్షణానికి నన్ను పిలిచారు అంటున్నాడు. అది కాదు, నాకు గుర్తున్నది. ఇంకోటి ఏంటంటే ఒకే సంఘటన 36 సంవత్సరాల తర్వాత చెప్తే ఎవడికి ఏది గుర్తుంటే అది వస్తుంది, ఏది నిజం అనేది ఎవరికి తెలియదు. అయితే నాకు గుర్తున్నది ఏంటంటే తను తీసుకెళ్తే మాట్లాడాడు, అంతా అయిపోయింది, బయటకు వచ్చి గురుగారు నన్ను వదిలేయండి, నేను ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పాడు. కానీ నాకు చెప్పింది ఏంటంటే నేను కథా మాటలు ఇచ్చి ఇంట్రడ్యూస్ అవ్వాలనుకుంటున్నాను. ఓన్లీ మాటలతో పోలీసు బ్రదర్కి అతను ఇంట్రడ్యూస్ అయ్యాడు. నాకు గుర్తున్నది ఇది. అప్పుడు భరణి గారిని ఎలా? భరణితో నాకు బాగా క్లోజు. భరణి అంటే నేను అప్పటికి క్రాంతి గారి సినిమాలు, గౌతమి, శారదాంబ ఇవన్నీ చేశా. భరణి మంచి రైటరు, బేసిక్గా డ్రామా రైటరు. సో భరణి వచ్చాడు, భరణితో కథ అంతా చెప్పి రాయమంటే రాసిన స్క్రిప్ట్ అంతా వినిపిస్తే కామెడీ మొత్తం తీసేయి, కామెడీ వద్దన్నాడు. నాకు బాగా గుర్తు ఒక డైలాగు, దాన్ని ఉంచుదాం రాము, అది ఒక్కటే నాకు బాగా ఐడెంటిఫికేషన్ ఉంది దీంతో. అంటే నాగార్జున ముందు వెళ్తా ఉంటే అమల కొంచెం వెనకాల నుంచి వెళ్తూ ఉంటుంది. ఏ హీరో అంత దూరంగా వెళ్తావేంటి, ఎవరైనా చూస్తే మన ఇద్దరికి పెళ్ళయింది అనుకుంటారు అని రాశాడు. ఈ పెళ్ళైనదంట నేను శ్రీరామనవమి పందిరి గుంటూరులో కానీ ఎక్కడ చూస్తే కొత్తగా పెళ్ళైన వాడు కూడా అబ్బాయి ముందు అమ్మాయి వెనకాల నడుస్తూ ఉంటారు. సిటీస్ ఊరు నుంచి టౌన్కి వచ్చిన వాళ్ళు చేయిలు పట్టుకొని నడవరు. అది రాశాడు ఈయన. నాకు విపరీతం కనెక్ట్ అయింది, అది ఉంచుతా ఉన్నా. నో వే, వద్దు అని దాన్ని కూడా తీసాడు. అన్నీ కూడా చెప్తాడు, జోకులు చాలా రాశాను, మొత్తం జోకులు తీసేయమన్నాడు. మరి ఇంకేముంది, సరే అయితే ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సీరియస్ ఫిలిం అనేటువంటిది, ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది లేకపోవడాన్ని తను నమ్మాడు అంతే. మరొక బెస్ట్ క్యారెక్టర్ శుభలేఖ సుధాకర్ గారు. చాలా తను చంపేసిన తర్వాత అప్పటికి కొంచెం ఎస్టాబ్లిష్ అయిన ఆర్టిస్ట్. తను చనిపోయిన తర్వాత ఆబ్జెన్స్ ఎవ్రీ మూమెంట్ ఫీల్ అయ్యేంత గొప్పగా చేసినంత వరకు వండర్ఫుల్ క్యారెక్టర్ తను చేశారు. ఎంత అయిపోయింది, ఇంత బ్యూటిఫుల్ సెలక్షన్స్ ఎంత అయిపోయింది. రిజల్ట్ తర్వాత వాట్ వాజ్ ద ఫస్ట్ రియాక్షన్? ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ సినిమాని, అక్కినేని నాగేశ్వరరావు గారు దాన్ని ఎంతగా ఓన్ చేసుకున్నారంటే
ఎంత ట్రాన్స్లో పెట్టాడు, అందరినీ మాయ చేశాడు, రాము మాయ చేశాడు అన్నారు. అసలు ఆ మాయలో పెద్ద ఆయన ఇంకా మైకంలోనే ఉన్నారు. అవును. దాని దెబ్బకు దాంతో నాకు ఆయనకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పని మాట లేకుండా పోయింది. అక్కడ నాసిరావు గారికి నాకు అది చిన్న ఇన్సిడెంట్. క్షణం తర్వాత ఇది అయిపోయింది, శివ అయిపోయింది. క్షణంకి ఒక జర్నలిస్టు బాలరెడ్డి గారిని ఉండేవాళ్ళు, మా ఎడిటర్ శివరంజన్ ఎడిటర్ బాలరెడ్డి గారు. ఆయన మంచుగడ్డ నుండి జారిపడ్డ రాంగోపాలవర్మ ఇమేజ్ అని చెప్పి రాశాడు. క్షణం ఫెయిల్ అయిందని. అదేదో ప్రింట్ అయింది, వచ్చింది. నేను మామూలుగా కాంప్లిమెంటరీ కాపీ తీసుకుని అన్నపూర్ణ స్టూడియోలో వెళ్తున్నాను. నాగేశ్వరరావు గారు కనిపించారు. సార్ నమస్తే సార్ అన్నాను. కాపీ ఇచ్చా, శివరంజని కాపీ ఇచ్చా. అంతే, తీసి నేలకి వేసుకొచ్చాడు. మేము చదివాములే, ఏమనుకుంటున్నారు మీ జర్నలిస్టులు? మీ ఇష్టం, మీకు వచ్చితే మీకు మర్యాదలు చేసి మీకు ఇంత చేస్తే ఓకే, లేకపోతే మీ ఇష్టం ఉన్నట్టు రాసేస్తారా? అది కాదు సార్, అది కాదు సార్, నేను రాయలేదు, నాకు సంబంధం లేదు. మామూలు పుస్తకం ఆయన చేతికి ఇచ్చా. రాంగోపాలవర్మ మీద ఏగవాలిన తట్టుకోలేనంతగా ఆయన్ని ఓన్ చేసుకున్నారు. ఇదే అయిన తర్వాత ఇక అంతే సీరియస్ అయిపోయి పుస్తకం నేలకి కొట్టేసి పెద్దగా అరుస్తున్నారు నాగేశ్వరరావు గారు. సార్ 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 ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. అంటే మీలో బాలరెడ్డిని చూసుకున్నాను, బాలరెడ్డి నేను రాశాను అనుకుంటున్నాడు ఆయన. సార్ నేను రాయలేదు సార్ అంటున్నా, ఏమనుకోవట్లేదు. అది చేసేసి ఆ స్టూడియోలో అందరూ చూసేస్తున్నారు. మనం ఏదన్నా సార్ అనుకోవచ్చు గట్టిగా చెబుదామంటే పెద్ద ఆయనతో మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఆయన అక్కడ ఇమోషనల్ అవుతారు అని చెప్పేసి నేను చెప్పలేదు. అంతే. ఆ తర్వాత నన్ను ఎన్నిసార్లు ప్రయత్నించిన నాగేశ్వరరావు గారు దగ్గర కూడా రానివ్వలా. ఆ కుర్రోడి గురించి అలా రాస్తారా? రాంగోపాలవర్మ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఆ పిల్లోడు అసలు ఏం తిన్నాడో ఏం తినలేడో ఏమీ తెలియదు, మన లోకంలోనే ఉన్నాడు. అలాంటి పిల్లోడి గురించి మీరేమనుకుంటున్నారు? మీకు చెడ్డమాట అయిపోయిన తర్వాత నేను 3 సంవత్సరాలు నన్ను బాయ్కాట్ చేశారు. తర్వాత మళ్ళీ నేను లెటర్ రాసేదంతా తర్వాత మళ్ళీ ఆయన్ని నేను డైరెక్ట్ చేశాను. ఆయన జీవిత చరిత్ర. ఈ హెడ్డింగ్ నాకు బాగా గుర్తు. మంచుగడ్డ నుండి జారిపడ్డ రాంగోపాలవర్మ. ఎందుకు రాశాడు అలాగా నాకు తెలీదు. అంటే నాకు ఈ హెడ్డింగ్ బాగా గుర్తుంది. హెడ్డింగ్ బాగా గుర్తు. అంటే ఫస్ట్ దీంట్లో సరిగా ఆడలేదు కదా అప్పటికి. ఏంటంటే శివ తర్వాత బికమ్ నేషనల్ ఫిగర్ అయ్యారు తను రాంగోపాలవర్మ. మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు కాదు, మీడియాని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. తనతో ఇంటరాక్ట్ అవ్వటం అనేటువంటిది ఒక ఇదిగా ఉండేది. ఎన్నిసార్లు ఇంటర్వ్యూలు అడిగినా ఇవ్వలేదు. ఏం జరిగిందో అతనికి ఇది ఫెయిల్ అయ్యేటప్పటికి ఇదే ఛాన్స్ అన్నట్టుగా రాసి పడేశాడు. అవును. అప్పుడు మీడియాని ఏమన్నా అత్యంత దూరంగా పెట్టేవాడు, ఇప్పుడు మీడియాని వెల్కమ్ అంటున్నాం. ఇక అది ఒక చరిత్ర, అదొక అద్భుతం, ఒక అపురూపమైనటువంటి జ్ఞాపకం తెలుగు ప్రేక్షకులకి. నన్ను అడిగితే శివ సినిమా అనేటువంటిది ఎప్పటికీ ఎన్నిసార్లు చూసుంటావు. మామూలుగా మనం గొప్పగా చూసే సినిమాలు ఏమిటంటే ఆనాటి లవకుశ, మాయబజారు, దేవదాసు, ఇలాంటి సినిమాల కోవలో శివ అనేటువంటిది కూడా ఒక ల్యాండ్మార్క్ సినిమాగా చూస్తాను. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డిక్షనరీ ఫర్ సర్టన్ స్క్రీన్ ప్లే షార్ట్స్ కానీ వీటికి కానీ. తర్వాత బిహేవియరల్గా కూడా ఇండస్ట్రీలో చాలా మార్పు వచ్చింది రాంగోపాలవర్మ వచ్చిన తర్వాత. అంతకుముందు గురుగారు అంటూ ఉండేవాళ్ళు, కో డైరెక్టర్ చేసేవాళ్ళని. ఎందుకంటే డైరెక్షన్ ఇప్పుడు మా గురువుగారు ఉన్నారు, ఈయనంటే ఇండస్ట్రీకే గురువుగారు అనుకో. మా గురువు దాసనారాయణరావు గారు, ఆయన అందరికీ గురువుగారు అట్లా. కానీ అప్పుడుండే ఈ వినయాలు, అసలు భయపడిపోవటాలు ఇంకిపోవటాలు లేకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఫ్రీగా సరదాగా ఫ్రీకౌట్గా ఉండటం అనేటువంటి ఒక ట్రెండ్. ఒక విధంగా అది గొప్ప ట్రెండ్, ఒక విధంగా చెడగొట్టిన ట్రెండ్. ఈ స్టడీ క్యామ్ అనే దానికి స్టడీ క్యామ్ వాడుతున్నప్పుడు ఫస్ట్ వచ్చిన స్టడీ క్యామ్ ఆపరేటర్ దీప్ పాల్. అతను 50 kgs ఉంటాడు. స్టడీ క్యామ్ వెయిట్ 55 kgs ఉంటుంది. దాన్ని అతను కట్టుకొని పరిగెడుతూ కీసాయి స్కూల్లో కారిడార్లో పడిపోయాడు. అతను ఇక్కడ పడ్డాడు, స్టడీ క్యామ్ అక్కడ పడింది, లెన్స్ వెళ్ళి అవతల పడింది. మళ్ళీ దాన్ని చేసి నెక్స్ట్ షెడ్యూల్కి ఇంకొక స్టడీ క్యామ్ ఆపరేటర్ని తీసుకొచ్చాం. అతను మెరుపు కళ్ళ అనే సినిమాకి ఫోటోగ్రాఫరు, డిఓపి, డైరెక్షన్ కూడా చేశాడు, మలయాళీ. దాని తర్వాత రసూల్కి ట్రైనింగ్ ఇప్పించి, రసూల్కి స్టడీ క్యామ్ ఆపరేషన్ ట్రైనింగ్ ఇప్పించి దాంతో అతనితో మళ్ళీ చేయించాం. శివ సినిమా అనేటువంటి దాన్ని మనం ఎంతగా ఆరాధించామో మీ రాంగోపాలవర్మ గారికి మీరు ఏమంటారు? మీరు గురువు అంటానికి లేదు కానీ రాము నన్ను ఆశ్రమం ఫ్రెండ్ అంటాడు కదా. ఆ తరువాత
రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి తాలూకు మానసిక స్థితి అల్లకల్లోలం అయిపోయిందేమో. నేను ఒక రివ్యూలో రాశాను, శివ సినిమాని 20-25 తర్వాత శివ అని చెప్పి శివ 2006 అని ఒకటి తీశారు, అదే టైటిల్ పెట్టాను. అవును, తన సినిమాని తానే ఎంత ఘోరాతి ఘోరంగా, పోలీస్ ఇన్స్పెక్టర్ దాంట్లో, పోలీస్ అంటే అక్కడ వీడు స్టూడెంట్, అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్. అలా చేసినప్పుడు మీకు ఏమనిపించింది? మీ శివాని అది టైటిల్ పెట్టి శివ 2006 అని పెట్టి మీ రామ్ గోపాల్ వర్మ కిల్ చేస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు నీకేమనిపించిందో మాకు కూడా అనిపిస్తుంది. ఏం దాంట్లో సినిమాల పరంగా చేసిన 2 దుర్మార్గాలు ఏంటంటే ఈ శివాని మళ్ళీ కిల్ చేయటము, షోలేని కిల్ చేయటం. షోలే అనేటువంటిది కూడా భారతీయ ప్రేక్షకుల మది గదిలో నిక్షిప్తమైన ఒక అద్భుతమైన దృశ్య కావ్యం. దాన్ని తీసుకెళ్ళి ఎంత చండాలం చేయాలో అంత చండాలం చేసి పెట్టాడు. ఎందుకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే చూస్తారు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గురించి నాకు తెలిసినంతలో తను ఏమనుకుంటే ఆ పని చేస్తాడు అంతే. అప్పుడు శివ, క్షణక్షణం, రంగీలా, సర్కారు ఇవి తీసినప్పుడు ఇప్పుడు అలాంటివి ఎందుకు తీయలేదని అడుగుతారు ఎవరన్నా. నేనేం చెప్తానంటే అప్పుడు ఒక షాట్ చెప్పి ఆ షాట్ రెడీ అయ్యేంత వరకు ఓపికగా కూర్చోగలిగే శక్తి ఉండేది, పేషెన్స్. ఇప్పుడు షాట్ చెప్పి రెడీ అంటున్నాడు. అందుకని 5Dతో కూడా సినిమా తీద్దాం అంటే ఇటు పెడితే 5Dతో లైటింగ్ నీ మీద ఏమంటే అది తీసేయచ్చు. ఇప్పుడు అలా అని తీసిన ఐస్ క్రీమ్లు. కానీ ఈ వర్మ మెంటాలిటీస్లో కానీ వర్మ బాడీ లాంగ్వేజ్లో కానీ మొడెస్ ఆపరెండాలో కానీ వచ్చినటువంటి ఈ చేంజ్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అంటే నాకు తెలిసిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు నేను చూస్తున్న రామ్ గోపాల్ వర్మ ఒకడే. నాకు నేను మార్పులు ఏం ఫీల్ అవ్వట్లేదు. నేను గమనించిన మంచి లక్షణం ఏంటంటే ఒరిజినల్ ఐడియా ఎవరిదైతే వాడికి క్రెడిట్ ఇద్దాం అంటాడు. అది నాకు ఇష్టం. ఇప్పటికి కూడా నేను మీకు జోక్ చెప్పి మీరు నవ్వితే ఇది పలానా భరణి చెప్పాడు నాకంట, నవ్వకపోతే భరణి పేరు చెప్పను, నింద నేను వేసుకుంటా మీద. శ్రీదేవి కాకుండా ఇంకో మనిషి ఉంటే ఆడ మనిషి అది నువ్వే, నువ్వు సెకండ్ హీరోయిన్ ఎప్పటికైనా చెప్పుకో, కాదంటే కొట్టు, పటా పటా పట కొట్టు, నువ్వు సెకండ్ హీరోయినే, చూసి నాకు చెప్పుకోవాలంటే అనేవాడిని. ఇప్పుడు ఈ హేమ షూటింగ్ చేస్తున్నాం మేము, భద్రాచలం టవర్స్, వైశ్య బ్యాంక్ ఉంది అక్కడ. హేమకి చెప్పాలి అంటే నన్ను తీసుకుని వెళ్ళేవాడు రాము, ఇది తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అంటే నా పక్కన ఉండాలి. హేమ నన్ను అడిగేది, సార్ ఏంటి సార్ ఆయన అలా చూస్తున్నాడు, నాకు భయంగా ఉంది, అలాగే నన్నే చూస్తున్నాడు సార్ అన్నాడు. హేమ నువ్వు నిన్ను చూస్తున్నాడు అనుకుంటున్నావు కదా, ఓ పని చేయి, అతను చూస్తున్నప్పుడే నువ్వు ఆ సీట్లోంచి పక్కకు వచ్చాయంటే అతను అక్కడే చూస్తున్నాడు సీట్ని, నిన్ను చూడలా, అతను ఎక్కడో ఆలోచిస్తున్నాడు, అతని ధోరణి వేరు, అతను నిన్ను చూసి నువ్వు పెద్ద ఇదని అది ఏం భ్రమలు పడకు, ఆయన ఎవరిని చూస్తున్నాడో తెలీదు, వేరే ఎక్కడో మానసికంగా ఎక్కడో చూస్తూ ఉంటాడు. అది కాదు, అప్పట్లో చూస్తే గీస్తే శ్రీదేవినే చూస్తా కూర్చున్నాడు సెట్లో, అది మాత్రం ఉండొచ్చు. ఏదేమైనా మీ లైఫ్లో మంచి ట్విస్టులు అండి. మీ అప్రెంటిసే మీ కో డైరెక్టర్, మీరు దగ్గర మీరు కో డైరెక్టర్ చేయటం, అదే మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయటం లేదనుకుంటా. ఆయనే రాసుకుంటాడు, అసిస్టెంట్కి అసిస్టెంట్ అని ఒక కాదు, ఈ మీ టైప్ ఆఫ్ ఇది అక్కడ లేదు, ఉండదు, వెరీ రేర్. యాజ్ ఏ డైరెక్టర్గా వాట్ ఈజ్ యువర్ సక్సెస్ రేట్ అంటే ఏం చెప్తారు? నాకు ఫెయిల్యూర్స్ చాలా తక్కువ అనుకుంటా. ఎందుకు అనుకుంటారంటే నాది కాస్ట్, నేను తీసిన కాస్ట్ కంటే ప్రొడ్యూసర్కి ఎక్కువే వచ్చిన సందర్భాలు దాదాపు. అంటే మేబీ 1-2 ఫ్లాపులు ఉండొచ్చు, ఫ్లాప్ అవ్వకూడని సినిమాలు ఫ్లాప్ అయినవి కూడా కొన్ని ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ, అది సినిమా రిలీజ్ అయిందని తెలియక. ఇప్పుడు టీవీలో సూపర్ హిట్లు అన్నీ. అవునవును. ఇప్పుడు ఈ రోజుల్లో ఏ రోజుల్లో అయినా ఆ రోజుల్లో నాకు 70% సక్సెస్ ఉంది అనుకుంటున్నాను నేను. అవును, ఎగ్జాక్ట్. ఎందుకంటే మీరు నేను ఎగ్జాగరేట్ చేయను. అవును, నాకు తెలుసు, ఓపెన్గా తెలుసు మాకు కూడాను. మీ సినిమా కొన్నిటికి నేను కూడా పిఆర్ఓగా చేశాను, 1/2 పిఆర్ఓ నేనే తెలుసు. మీ 1/2కి చక్రవర్తి నిన్ను, లేడీ నిన్ను హీరోలుగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి శ్రీకాంత్ని హీరోలుగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ సినిమాకి నేనే పిఆర్ఓ, భరద్వాజ గారు ప్రొడ్యూసర్. అవును. సో అయితే ఈ కాస్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడు చేయలేదు మీరు? ఇంతవరకు చేయాలి. ఇంతవరకు కాస్ట్ ఫెయిల్యూర్, సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంత 5 స్టార్ ఇదే కదా, ఈ కాస్ట్ ఫెయిల్యూర్ చేయకపోవటానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనీ కానీ 1/2 పెద్ద హిట్, అలాంటి సినిమాలు వచ్చిన తర్వాత బడ్జెట్లు పెంచుకుంటూ పోయి విపరీతంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచేసుకుంటూ పోతున్నారు. ఈ రోజున ఏ సినిమాకి ఈ సినిమా ఇంత అయితే ఇంత, అంత అయితే ఇంత, దానికి డబల్ త్రిబుల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
మీలాగా ఆ రోజుల్లో ఒక రెస్పాన్సిబుల్ కో డైరెక్టర్ అనేటువంటి వాడు వీళ్ళు దొరక్క, ఒకవేళ సీనియర్స్ ఉంటే సీనియర్స్ని పెట్టుకోవట్లే వీళ్ళు. పెట్టుకోరు. గురుస్వాములు పనికి రావట్లేదు, కన్యస్వాములు కావాలి. ఎందుకంటే మళ్ళీ గురుస్వామి దగ్గర గురు అనాల్సి వస్తుంది. అందుకని ఈ కన్యస్వాములనే పెట్టుకుంటున్నారు, నాశనం చేసేస్తున్నారు. కో డైరెక్టర్ ఏంటి వాడు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ లేకపోవటం వల్ల ఈ రోజున కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను ఒక దిశానిర్దేశం అనేది లేకుండా పోతుంది ఈ కొత్త డైరెక్టర్లకి, కొత్త నిర్మాతలకి. దీన్ని మీరు ఏమంటారు, ఏం చెప్తారు? ఏమంటాను, నిజమే అంటాను. బట్ ఇప్పుడు కొంతమంది ఇంకొక 5-6 కో డైరెక్టర్లు ఉన్నారు, పాపం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ప్లాన్ చేసి ఇప్పుడు నేను కో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏంటి, ప్లాన్ చేయడమే కాకుండా షూటింగ్లో ఉండి డైలాగ్ ఆర్టిస్ట్కి చెప్పి, ఆర్టిస్ట్ తర్వాత ఈ ఆర్టిస్ట్కి అయిపోయింది, నెక్స్ట్ ఆర్టిస్ట్ని, ఇదంతా ఇప్పుడు వాళ్ళు ఒక దశలో ఏంటంటే ఓన్లీ షెడ్యూల్ వేసి ఆ డేటు ఈ డేటు తీసుకొని ఇదిగో ఈ సీన్ ఇవ్వాలా అని వీళ్ళు బయటే ఉంటున్నారు. ప్రొడ్యూసర్కి, హీరోకి, డైరెక్టర్కి ఆ ట్రియో సినిమా, ఆ ట్రియోనే. అవును, హీరోయిన్ ప్రామినెన్స్ ఉంటే హీరోయిన్ ఉంటుంది, లేకపోతే లేదు. ఈ ట్రియోలో మెయిన్ సంధానకర్త కో డైరెక్టర్. ఇఫ్ ద కో డైరెక్టర్ బ్రిడ్జ్ లాంటి వాడు అండి. బ్రిడ్జ్ ప్రాపర్గా ఉంటే చివరి దాకా వెళ్తాడు. బ్రిడ్జ్ కొంచెం తేడా వస్తే మధ్యలో గుంటలో గతుక్కుని పడి మళ్ళీ లేపి. ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా హీరో అండ్ డైరెక్టర్ ఒకటైపోతున్నారు, ప్రొడ్యూసర్ని ఐసోలేట్ చేస్తున్నారు చాలా సినిమాల విషయంలో. ప్రొడ్యూసర్లు కూడా బయట కూర్చుంటున్నారు, లోపలికి ఎంట్రన్స్ కూడా ఉండట్లా కొంతమంది ప్రొడ్యూసర్లకి. కానీ ప్రొడ్యూసర్ అనేటువంటి వాడు టాప్ చైర్లో కూర్చున్నటువంటి స్వర్ణయుగాన్ని చూశాను మీరు. ఎలా అనిపిస్తుంది నిర్మాతకి అంత దారుణమైన పరిస్థితి రావటాన్ని ఎలా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి? అంటే ఇక్కడ ఇంకో కోణం కూడా ఉందండి. ఇప్పుడు ఇంకో కోణం ఏంటంటే, ఇప్పుడు ఆ హీరో కానీ ఆ డైరెక్టర్ కానీ ఏం క్లెయిమ్ చేస్తున్నారు, మా కారణంగా కానీ ఇంత బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు 100 కోట్లు మనం ఖర్చు పెట్టిస్తున్నాను, 175 కోట్లకి వరల్డ్ రైట్స్ అన్నీ అమ్మిస్తున్నాం కదా. సో నీదేంటి అసలు, అదే నీ పాత్ర ఏమిటి? నిన్ను ప్రొడ్యూసర్గా పెట్టడం, there must be somebody to carry the shit, అంతే, టు లిఫ్ట్ ద షిట్. దీనికి ఏం చెప్తాం మనం? అంతే, అలాంటి పరిస్థితి. ఇది కూడా నిజమేగా కొన్ని సందర్భాలు నిజమేగా. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీరు చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు, కానీ ఇప్పుడు పదవులు నిర్వహించినట్లేరు. ఒకసారి ఏదో మాత్రం డైరెక్షన్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్లో మీరు వైస్ ప్రెసిడెంట్. అంటే నాకు ఈ చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే, ఇంకో నుంచోబెట్టి వాడిని గెలిచేలా చేస్తాను, కానీ నేను వెళ్ళి అక్కడ నేను బిట్ క్వశ్చన్కి ఆన్సర్లు చేసుకుని పాస్ అయ్యేవాడిని, ఎస్సీలు రాయను. అలాగే ఈ డైరెక్ట్ ఈ పోటీల్లో కూడా నేను వెళ్ళను. ఇదేంటిది చూడు తీసుకొని, శివ రింగ్స్. అప్పట్లో శివ రింగ్స్ ఇచ్చారా? ఇచ్చినట్టు దీనికి ఒక కథ ఉంది. ఏంటిది? శివ సినిమా హిట్ అయిన తర్వాత చీఫ్లందరికీ చైన్లు, అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, అసిస్టెంట్లందరికీ రింగులు అన్నారు. నిధి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్, అతను క్యాషియర్, అంటే మద్రాస్ మేనేజర్. అతను నా పేరు అసిస్టెంట్లో రాశాడు. నేను అతనితో నాకు మంచి ఫ్రెండ్, దెబ్బలాడా, గొడవపడ్డా. మరి నీకు బుర్రా బుద్ధి ఉందంటారా? రామ్ గోపాల్ వర్మకి అసలు ఏం తెలియదు డైరెక్షన్ చేసేటప్పటికి. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెడ్ మాస్టర్ లాంటి వాడిని డైరెక్షన్ డిపార్ట్మెంట్. నా పేరు చీఫ్లో రాయాలి, నువ్వు అసిస్టెంట్లో రాస్తా అంటే, నువ్వుగా రామ్ గోపాల్ వర్మే చీఫ్ డైరెక్షన్ అంటే, మిగతా అంతా అసిస్టెంట్లే అని అసిస్టెంట్లో రాశాడు. తోటతారని గోపాల్ రెడ్డి, కాస్ట్యూమ్ చీఫ్ మళ్ళీ చీఫ్ అంట, మేకప్ చీఫ్ మళ్ళీ చీఫ్ అంట. ఇది ఎక్కడ విచిత్రం? డిపార్ట్మెంట్ చీఫ్ అదే కదా. మేకప్ వేసేవాడు కంటే నేను ఎక్కువ, మేకప్ వేసేవాడు ఎక్కువ, నాకు తెలీదు. సరే, దాని మీద తర్జన భర్జనలు, గొడవలు అవి జరిగినాయి, చనువుగా తిట్టుకున్నాం, అదంతా అయిపోయింది. వెంకట్ గారు ఒకరోజు పిలిచి, ఇంకోటి ఏంటి, చీఫ్లకి చైన్లు అంటే నేను అనుకున్నాను సైకిల్ చైన్లు అంత వేస్తారేమో మెడలో అనుకున్నా. సైకిల్ చైన్ కదా పాపులర్, అలాంటిదేమో అనుకున్నా. ఒకరోజు వెంకట్ గారు పిలిచారు, నాగేశ్వరరావు లోపల రా అన్నాడు. ఆయన రూమ్లోకి వెళ్తే ఇది ఇచ్చాడు. ఇది బంగారం, 2 తులాలు ఉంటుంది అనుకుంటా. దీన్ని ముందు చేతికి పెట్టేసుకున్నా. ఇప్పుడు చైన్ కోసం పోరాడదాం అనుకున్నా. ఆ చైన్ కోసం జరిగిన పోరాటం జరగాల్సిన అవసరమే లేకుండా చైన్లు ఎవరికి ఇవ్వాల. ఎందుకు? రింగులతోనే మొత్తానికి శివ రింగ్ అనేటువంటిది అలా అప్పటి నుంచి అలా జ్ఞాపకంగా ఉంది. అప్పటి నుంచి అలాగే
వెరీ గుడ్ సార్. శివాకి సంబంధించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. వెరీ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో మీ సెన్స్ ఆఫ్ హ్యూమరు, మీ జోకులు, మీరు వేసే కట్టింగ్లు అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరితో మా గురుగారు దాసనారాయణ గారి దగ్గర నుంచి ఆయనకి చాలా ఇష్టం, మీరంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయనకి నేనంటే ఎంత ఇష్టం అంటే, నాగేశ్వరరావు ఏంటి ఈ మధ్య ఏం చెప్పావు కొత్తగా అనేవాడు. ఎవ్రీ బర్త్డేకి 31st మస్ట్గా వెళ్తాం. మధ్యలో ఏదైనా గ్యాప్ ఉంటే గురుగారు ఇంట్లో ఉన్నారంటే వెళ్తాం. ఒకసారి చెప్పాను, ఏంటి నాగేశ్వరరావు ఏం చేస్తున్నావు అంటే, ఒక ప్రొడ్యూసర్ వచ్చామండి, బడ్జెట్ ఎంత అని పర్లేదు మా అబ్బాయిని పెట్టి తీయాలన్నాడు. మరి మీ అబ్బాయిని నేను చూడలేదు కదా అంటే, ఫోటోలు పంపించాడు. ఫోటోలు ఏమన్నా షర్ట్ లేదు, ఇవన్నీ జేబన్ టోన్ వాడక ముందు వాడిన తర్వాత యాడ్ ఉండేది కదా, అలా ఉన్నాడండి. ఒక వీడియో 2 నిమిషాలు మీ వాడితో యాక్ట్ చేయించి ఇంతే ఉంటే చాలు నాకు, అది పంపిస్తే నేను చూసి దాన్ని బట్టి మనం ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అంటే వీడియో పంపించానండి. అది చూశాను, 1 సారి 2 సార్లు 3 సార్లు చూశానండి. ఇంకా గుండె రాయి చేసుకుని అతనికి మెసేజ్ పెట్టాను, చూడండి దేహంలో ముఖంలో పలకలేనప్పుడు దేహంలో ఎన్ని పలకలు ఉన్నా ప్రయోజనం లేదు. మీ వాడితో పలికించడం నా వల్ల కాదు, మళ్ళీ నన్ను మీరు పలకరించే ప్రయత్నం చేయొద్దు, నమస్కారం అని ఒక ఎమోజీ పెట్టి వదిలేశానండి. ఆయన పడి 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 నా మీద 3 సార్లు కొట్టాడు, భుజం పగిలిపోయాడు. అది వెరీ గుడ్. ఇలాంటి సెన్స్ ఆఫ్ మీ జోకులు అంటే ఇండస్ట్రీలో కూడా అందరూ బాగా పాపులర్. మీరు ఇలాగే ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అలాగే కంటిన్యూ చేస్తూ మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇంకొకటి ఆయన ఎవ్రీ ఇయర్ 100 రూపాయలు ఇస్తారు. అవును, 100 రూపాయలు కవర్ ఇచ్చి బెస్ట్ విషెస్, బాగా పేరు ఆయనకి ఇష్టమైన పేరు అయితే పేరు కూడా రాస్తారు, శివనాగేశ్వరరావు బెస్ట్ విషెస్ ఇచ్చాడు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చూస్తూనే ఉండండి, చిటికలో వస్తా చిటికలో వస్తా అన్నాడు ఎప్పుడు గంట దాకా చిటికలు వేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సార్. బాయ్. నమస్తే.